గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పోలీస్ స్టేషన్ ముందు మహిళలు నిరసన తెలిపారు. తన భర్తకు రక్షణ కల్పించాలని కామినేని మౌనిక అరుణకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో దుండగులు దౌర్జన్యంగా చొరబడి తమను కొట్టారని, పోలీసులు తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. మా తోటి కోడలికి ఆశ్రయం ఇస్తే నన్నే ఇంట్లో నుంచి గెంటేశారని తెలిపింది. నన్ను చంపాలని చూస్తే తప్పించుకొని పారిపోయానని, నా కొడుక్కి నా కోడలికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి మా తోడుకోళ్ళని నేను ఆశ్రమం ఇచ్చాను. అది మాకు యమదూతలాగా తయారయ్యి నా కాపురానికి చిచ్చు పెట్టిందండి. అది దాన్ని చూసుకొని నన్ను ఇంట్లో నుంచి ఎలకొట్టాడండి. ఎలకొట్టినాక మేము కొట్టి నాశనం చేసి నన్ను చంపేయాలని చూస్తే నేను ఇంక నా వల్ల కాక నేను వెళ్ళిపోయాను. నాకు ఏదైనా నా పిల్లోడికి రక్షణ కావాలి. ఇల్లు అనేది ఒకటి ఉంది, 2 ఇళ్ళు ఉన్నాయండి. ఆ 2 ఇళ్లలో ఒకటైనా వాడికి కల్పించండి, వాడికి రాపించండి అనేది నాకు. ఎందుకంటే తల్లిగా నేను చూడలేక వచ్చాను. అది మాకు ఎందుకంటే ఆ పిల్లల కోసమే నేను ఇన్నాళ్ళ నుంచి బతుకుతుంది. ఆ పిల్లలకి ఏదో ఒకటి ఇచ్చేస్తే నాకు ఇక్కడే ఉంటున్నాను, ఎక్కడో ఉండలేదు. ఇదివరకు మందులకి మాకులకి ఏమన్నా డబ్బులు ఇచ్చేవాడు, అవి కూడా ఇప్పుడు ఇవ్వట్లేదు. ఆ అమ్మాయి కూడా నాకు కూడా ప్రాణం పోయేటట్టుంది. అందుకే నేను ఇక్కడ దాకా వచ్చాను. పోలీసు వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు కూడా నాకు ఏమి ఇచ్చేయట్లేదు. వాళ్ళు మీడియా వాళ్ళకి చెప్పండి అమ్మంటున్నారు. మీరేమన్నా దయచేసి మాకు చూపిస్తే మాట్లాడి సాయం చేయి. కామినేని, మా ఆయన పేరు కామినేని త్రీనాథ్. మాకు 2021లో మ్యారేజ్ అయిందండి. మార్చి 25న మ్యారేజ్ అయినప్పటి నుంచి మేము కలిసే ఉండేవాళ్ళం. దాని తర్వాత చిన్న చిన్న గొడవలు వచ్చాయి ఇంట్లో. ఆ గొడవల వల్ల ఏంటంటే కొన్నాళ్ళు తట్టుకున్నాము. మా అత్త మా మామ పెట్టే ఇవి టార్చర్ తీసుకోలేకపోతున్నాము. దాని తర్వాత వారానికి ఒకసారి పెద్ద మనుషులను పిలిచి వాళ్ళతో మాట్లాడి వారం జరుగుతూనే ఉండేది. ఇంక ఇట్లా కాదు అని చెప్పేసి వాళ్ళే మమ్మల్ని వేరు పెడతామన్నారు. పెద్దల్ని పిలిచారు, కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత ఏంటంటే మా చిన్నమామయ్య గారు మాట్లాడి మాకు 2 ఇళ్ళు ఉన్నాయండి. మా హస్బెండ్ వాళ్ళకి 2వ ఇంట్లో ఉంచారు. 2వ ఇంట్లో ఉంచినప్పుడు చిన్న చిన్న గొడవలు అవి వస్తున్నాయి, వాళ్ళు చూస్తున్నారు. సరే కానీ చూద్దాం అనుకున్నట్టు ఉన్నామండి. ఎంత వచ్చినా కానీ మనోళ్ళే కదా అని. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏదైనా చేసేయాలి అన్న పందానికి వెళ్ళిపోయారు. మాకు కూడా ఈ మధ్య దాకా కూడా నాకు తెలియదండి ఆమె మా అత్తగారు కాదని చెప్పేసి. రీసెంట్గానే మాకు తెలిసింది. 2022లో సెప్టెంబర్ 21వ తారీఖున నా మీద మా హస్బెండ్ ఇంట్లో లేని టైంలో 12 మందిని చుట్టాలను వేసుకొని వచ్చేసేసి ఇంటి మీదకి వచ్చి నన్ను కొట్టారండి. నేను వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని నా ఫోన్ కూడా పగలగొట్టేశారు. నేను ఎవరిని కాంటాక్ట్ చేయడానికి లేకుండా కొట్టి బయట వేసేసారు. సామాన్లు కూడా బయట వేసేసారండి. ఇంకా నన్ను ఇంకేం చేసేస్తారో అన్న భయంతో నేను అక్కడి నుంచి మా పోలీస్ స్టేషన్కి వచ్చేసాను, తాడేపల్లి పోలీస్ స్టేషన్.